వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడిన సీఎం చంద్రబాబు బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన ఏపీకి చెందిన 9 మంది మత్స్యకారులు. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 11 మంది టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 40 మందిపై కేసు నమోదవగా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందన్నారు. వైసీపీ ట్రాప్లో పడదని పార్టీ నాయకులకు సూచించారు. కార్యకర్తల సంయమనం పాటించేలా మంత్రులు నేతలు చూసుకోవాలని టెలికాన్ఫరెన్స్ లో సీఎం దిశానిర్దేశం చేశారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాట్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియటం లేదన్నారు. పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని, తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదన్నారు. అంబటి రాంబాబు టీడీపీ శ్రేణులకు దొరికుంటే హత్య చేసేవాళ్ళని తమ్మినేని ఆరోపించారు. ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజు టీడీపీ నేతలు కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేసి దగ్ధం చేశారని, ఈ నేపథ్యంలో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జోగిరాజు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో నేతలు ములాఖత్ అయ్యారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అంబటి అల్లుడు చంద్ర, అంబటి పిఏ అనిల్ అంబటి రాంబాబుతో ములాఖత్ అయ్యారు. వైసీపీ లీగల్ సెల్ అడ్వకేట్తో కలిపి ముగ్గురిని జైల్లోకి అనుమతించారు అధికారులు. కేసుకు సంబంధించిన అంశాలపై అంబటితో చర్చించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను ఎమ్మెల్సీ తలసిల రఘురాం కలిశారు. దాడి జరిగిన సమయంలో దెబ్బతిన్న ఇంటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. నిన్న టీడీపీ శ్రేణులు కార్యకర్తల జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో ఆయన్ను కలిసి ధైర్యం చెప్పారు. నెల్లూరు జిల్లా రాపూరు మద్దెలమడుగులోని సర్వే నెంబర్ 1255లో 2012లో అప్పటి ఎమ్మెల్యే భవన నిర్మాణ కార్మికులకు 216 ప్లాట్లను కేటాయించారు. ప్రస్తుతం ఆ భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకున్న తమపై దాడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వెంకటగిరి ఎమ్మెల్యే కరుకొండ్ల రామకృష్ణకు వినతిపత్రం అందించారు. 3 నెలల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన విజయనగరానికి చెందిన 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు. భారత ప్రభుత్వం చొరవతో 3 నెలల్లోనే విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన 9 మంది మత్స్యకారులకు మత్స్యకారుల అసోసియేషన్ నాయకులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేశారు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలకు భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. 2 విడతలుగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఏలూరు పడమల వీధి గంగానమ్మ జాతర నేటితో ముగియనుంది. 7 ఏళ్లకోసారి 96 రోజుల పాటు జాతర జరుగుతుంది. 150 ఏళ్లుగా గంగానమ్మ జాతర కొనసాగుతోంది. కొర్ల బండిపై అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగియనుంది. జాతరకు చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 2000 మంది కళాకారులతో సాంస్కృతిక, సాంప్రదాయ కళా బృందాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.